నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జక్కంపూడి అడుగుజాడల్లో నడుస్తాం. జక్కంపూడి అనేవాడు అందరివాడు. ఒక ఓటుతో 7 పనిచేస్తాం. మంత్రి వేణు. ధవళేశ్వరంలో ఘనంగా జననేత జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహ ఆవిష్కరణ. కాంగ్రెస్తోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. ఆర్ఎస్ఎస్ మోదీకి జగన్ దాసోహం. షర్మిలారెడ్డి చేరికతో కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో. పార్టీ అభివృద్ధికి సమిష్టిగా పనిచేస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. ప్రజల ఆశలతో ఆటలొద్దు. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. కోర్టు తీర్పిచ్చిన అర్హులకు స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదు? గురువారం పేద ప్రజల తరపున కార్పొరేషన్ వద్ద ఆందోళన. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజకీయ ఓనమాలు నేర్చుకున్న తన గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ధవళేశ్వరం సెంటర్ నందు జక్కంపూడి అభిమానుల సమక్షంలో జనహృదయ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి వేణు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన నేత జక్కంపూడి రామ్మోహన్ రావు అని ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ జక్కంపూడి రామ్మోహన్ రావు ముందుకు వెళ్లేవారని, ఆయన హయాంలో ఎందరో నాయకులను తీర్చిదిద్దారని అన్నారు. ఆనాడు ఆయన నాటిన విత్తనమే నేడు నేను మీ ముందుకు రావడం జరిగిందన్నారు. గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరిగిందని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచినందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో 7 పనిచేస్తామని, తన కుటుంబంలోని 3 పాటు జక్కంపూడి కుటుంబం 4 కలిపి మొత్తం 7 ఈ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ నాన్నగారితో సుదీర్ఘకాలం రాజకీయాలలో మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రయాణించారని అన్నారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహన్ రావు ఏ విధంగా పనిచేశారో అదే మాదిరిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని, తమ అమూల్యమైన ఓటు హక్కు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహన్ రావు ఎనలేని కృషి చేశారని అన్నారు. నేటి రాజకీయానికి ఆయన ఒక దిక్సూచి లాంటి వారని అన్నారు. ఈ సందర్భంగా ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబమని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటూ వారి మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు అని, ఆయన చేసిన అభివృద్ధి నేటికి కూడా పలు గ్రామాలలో దర్శనమిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క రాజుబాబు, తాడాల చక్రవర్తి, హర్షవర్ధన్ స్కూల్ చైర్మన్ బైసెటి హరిప్రసాద్, మద్దాల అను, ముత్యాల పోసుబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మంచి సంక్షేమం అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందు ప్రజల పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మరొకసారి గెలిపిస్తే, మమ్మల్ని అందరినీ గెలిపిస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్రానికి జరుగుతుందని చెప్పి అందరికీ ఈ విగ్రహ ఆవిష్కరణలో ఏర్పాటు చేసిన అందరికీ కూడా శ్రీ జక్కంపూడి రామ్మోహన్ గారు విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ చెల్లపల్లి వేణుగోపాలకృష్ణ విగ్రహానికి అందరూ కూడా అదే కోరికై ఉండొచ్చు తప్ప రాజకీయ వారసత్వం ముందు నాకే ఇచ్చాడు. ఎవరు అదే చెప్పండి, ఎందుకే ఇచ్చాడు? ఎందుకంటే 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయినా
2008లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనా అసలు రాజకీయం అంటే ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఎక్కడ నేర్చుకోవాలి కసి ఈ జిల్లా ఎక్కడైనా ఆపేసి తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పూజని పిలుచుకుంటున్నా ఎవరైనా చెవి వేస్తే మొత్తం 100 కాంగ్రెస్ తీసుకుంది. నేను రాజాగారి ఎంపీడీసీ రాజాగారి ఎంపీడీసీ మెంబర్గా ఉన్న నన్ను తీసుకొచ్చి కలిగిన అనుమతి చేసింది. అది పట్టికలే రాజశేఖర రెడ్డి గారికి బహుమతించారు. పెట్టుబడి నాయకాశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే 2004 నుంచి పెట్టుబడి బట్టి చేశారు. ఈ పక్కన నా అనుభవంలో ఈ పక్కన 12 గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు. స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓటర్లను జగన్మోహన్ రెడ్డి హైజాక్ చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గాంధీ సిద్ధాంతాలతో కాకుండా ఆర్ఎస్ఎస్ మోదీకి దాసోహం అయిపోయారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 16 బిల్లులకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ బిల్లులు అన్నింటినీ విపక్ష పార్టీలు వ్యతిరేకించాయని అన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు ముగ్గురు కూడా మోదీకి దాసోహమై పనిచేస్తున్నారని విమర్శించారు. మోదీ సర్కారుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి కేవలం మైనార్టీల ఓట్ల కోసమే బీజేపీతో పొత్తులకు వెళ్లడం లేదన్నారు. బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన వాటిని మాత్రం అడగడంలో విఫలం చెందారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని అన్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం అంతా ఐక్యంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగే అనేక అంశాలను బిల్లులో పెట్టడం జరిగిందన్నారు. అయితే ఆ అంశాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పి ఒప్పించడంలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందన్నారు. త్వరలోనే రాష్ట్రంకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు రాష్ట్ర మేనిఫెస్టో రూపకల్పనలో భాగమయ్యారని తెలిపారు. పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నాయకులు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 1250 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 29 వరకు దరఖాస్తులకు సమయం ఉందన్నారు. ఈ దరఖాస్తుల అన్నింటినీ స్మృతి కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాసు, సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాసు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, జిల్లా అధ్యక్షురాలు అరిగిల అరుణ్ కుమారి, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, నాయకులు బోడా వెంకట్, తాళ్ళూరి విజయ్ కుమార్, కాటం రవికుమార్, సోడదాసి మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి మాణిక్యం ఠాకూర్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం పేపర్ మిల్ వద్ద గల శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కాంగ్రెస్ మండల స్థాయి నాయకుల సమావేశంలో మాణిక్యం ఠాకూర్ పాల్గొన్నారు. Ready for the battle 2024. Congress in Andhra Pradesh is ready for the battle 2024, and we are very clear that we will win this battle. And Andhra Pradesh is a state where the idea of Congress has a space, and it has been hijacked by Jagan and his party, by his propaganda machinery. Therefore, now he has betrayed the Gandhian ideology and the YSR's idea of Andhra Pradesh. Instead, he has surrendered into the hands of RSS and particularly BJP, particularly Amit Shah and Modi. For the past 7 years, Mr. Jagan Reddy has supported 16 bills passed in the parliament,
when the opposition parties, all other parties were against it. If he would have really, he had the courage to fight the BJP, particularly Amit Shah and Modi, means these 16 bills he would not have supported. If without his support, these bills would not have been passed in the parliament, particularly in Rajya Sabha. It starts with the GST, Triple Talaq, JNK reorganization bills, Right to Information Act Amendment Bill, to the latest telecom bill and the digital privacy bill also. Every bill for the past 16 bills has been passed with Mr. Jagan's support. Mr. Jagan has never negotiated with Amit Shah and Modi for the welfare of Andhra Pradesh. He has never negotiated for special category status. He can't now have crocodile tears in the assembly saying that special status, we want special status. గత 2 నెలలుగా కన్సల్టేషన్ జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వారి యాస్పిరేషన్స్, మరి వారి భవిష్యత్తుకి కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రామిసెస్ చేయాలనే దాని మీద కన్సల్టేషన్ చేయడం జరిగింది. త్వరలో ఈ మేనిఫెస్టో ఫైనలైజ్ అయ్యి సిడబ్ల్యూసి ముందుకు వెళ్ళబోతుంది. మా ఆశ ఏమిటంటే దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం కూడా చేయడం జరిగింది. జాతీయ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఎటువంటి ప్రామిసెస్ చేయబోతుంది అనేది చాలా స్పష్టంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోనే చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి సపోర్ట్ చేస్తామని. అవన్నీ కూడాను ఈ మేనిఫెస్టోలో రీఇటరేట్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆశలతో ఆటలాడుతోందని, ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ, జనసేన పార్టీల నాయకులతో కలిసి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ ఒక పెద్ద స్కామ్ అన్నారు. వెలుగుబంద గ్రామంలో 13,069 ఫ్లాట్స్ వేశారని, దానిలో 3,000 మంది ఫౌండేషన్ వేయగా రూఫ్ లెవెల్కు వెళ్లిన వారు 1,200 మంది మాత్రమేనని అన్నారు. 4,000 మంది నిర్మాణాలు ప్రారంభించగా 80 మంది మాత్రమే అతి కష్టం మీద నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని వివరించారు. వారికి 1,80,000 ఇస్తే ఈ దశకు వచ్చాయని అన్నారు. అయినా నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే పేద ప్రజలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలోకి నిర్మాణ సామాగ్రి తరలించేందుకు కానీ, నీటి సదుపాయం కానీ లేదని, అందువల్లే నిర్మాణాలు చేపట్టేందుకు అనుకూలంగా లేదని సంబంధిత శాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే మిగిలిన మొత్తం లబ్ధిదారులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నందువలన ఆ పథకం ఫెయిల్ అయిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అంగీకార పత్రం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదని దుయ్యబట్టారు. ఇక బూరుగుపూడి నియోజకవర్గంలోని ఆవ భూమిని ఎంపీ మార్గాని భరత్రం తక్కువ రేటు ఉన్న భూములను ఎక్కువ రేటుకు కొనుగోలు చేయించి వ్యాపారం చేసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని అక్కడి ప్రజలే చెబుతున్నారని అన్నారు. ఆ భూముల విషయంలో ఎంపీ భరత్రం పెద్ద అవినీతి చేశాడని, ఆ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ స్థలం నివాసానికి పనికిరాదని కొంతమంది గతంలో కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ వారు అధికారంలో ఉన్నారు కాబట్టి కోర్టును మభ్యపెట్టి తీర్పును వారికి అనుకూలంగా తెచ్చుకున్నారని తెలిపారు. అయితే తీర్పు వారికి అనుకూలంగా వచ్చినా అర్హులకు పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. నివాసయోగ్యం కాని ఆ స్థలాన్ని ఇస్తే జనాలు కొట్టి చీకొడతారన్న విషయం వారికి కూడా తెలుసునని, అందుకే అక్కడ పట్టాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. కోర్టు వైఎస్ఆర్సీపీ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రాజమండ్రికి చెందిన 20,000 మందికి అక్కడ పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వాటాలు తెగకపోవడమేనా కారణమని నిలదీశారు. వైఎస్ఆర్సీపీవి అన్ని మోసాలు, అబద్ధాలేనని, ఇచ్చిన హామీ ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇటు ప్రజలు అటు విద్యార్థులను మోసం చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. నిరుద్యోగులకు కంటితుడుపు చర్యలుగా డిఎస్సి ప్రకటించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న
అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు ఆందోళన చేపడతామని అన్నారు. అనంతరం కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామని అన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, వై శ్రీను, ద్వారా పార్వతీ సుందరి, ఎన్నుమూరి రాంబాబు, నల్లం శ్రీను, కురుముల్లి విజయశేఖర్, మొటమాటి సత్యనారాయణ, సలాది ఆనంద్, అక్కిరెడ్డి ప్రసాద్, భాషా తదితరులు పాల్గొన్నారు. 10,081 ప్లాట్స్కి ఇవ్వడం జరిగింది టెక్నికల్ రీజన్స్ మీద. వీటిలో ఫౌండేషన్, ఆ వెలుగుబందు భూమి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. రోడ్ నుంచి చివరాఖరి పాయింట్కి 5 ఫీట్ లోతు ఉంటుంది. ఎంచుకోవడంలో కూడా ప్రబుద్ధులు అలాంటిది ఎంచుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. ఎక్కడ బుక్ వేయచ్చో ఎక్కడ నొక్కేయచ్చో లెక్కేసుకొని మరీ ఎంచుకున్నారు ఆ ల్యాండ్ని. అంటే ఫ్రంట్ ఉన్నవాడు ఫౌండేషన్ పర్వాలా, దిగే కొద్దీ ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన 10,000లో సుమారు 3,000 మందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయగలిగారంటే ప్రభుత్వ షేర్ కింద 1,80,000 ఇస్తూ ఉన్నారు. ఆ 1,80,000 ఇచ్చారు కాబట్టి ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది. రూఫ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు 1,200 మందే. 1,200 మంది రూఫ్ లెవెల్కి వెళ్ళారు. అంటే సుమారు 10,000 ఇస్తే ఫౌండేషన్ రూఫ్ లెవెల్కి వెళ్ళింది ఒక 3,000 చిల్లర. మొత్తం పూర్తి చేసుకొని ఎంతమంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే సుమారు 100 మంది లోపు. మీరు 10,000 ఇల్లులు ఇస్తే 100 మంది లోపే ఎందుకు ఇల్లులు కట్టుకున్నారు? అక్కడ ప్రభుత్వం ఒక ప్రోత్సాహం లేదు కాబట్టే అలా జరిగింది. ప్రభుత్వం ఒక ప్రోత్సాహం సరిగ్గా లేదు కాబట్టే అలా జరిగింది. ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా మా దగ్గర వాపోతా ఉన్నారు. 1,80,000 ఇచ్చారు, మిగిలింది మేము పెట్టి కట్టుకోవాలి అని అంటా ఉన్నారు. సరే మీ షేర్ కింద ఎంత అవుతా ఉందని అడిగితే సుమారు 10 లక్షలు అవుతా ఉంది. నవ్వుల రారాజు రాజుబాబు 41వ వర్ధంతిని పురస్కరించుకుని గోదావరి గట్టున ఉన్న రాజుబాబు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ హాస్య నటుడు నవ్వుల రారాజు రాజుబాబు 41వ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరి గట్టున ఉన్న రాజుబాబు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజుబాబు తమ్ముడు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 1936 అక్టోబర్ 20న రాజుబాబు ఉమామహేశ్వరరావు రావణమ్మ దంపతులకు మొదటి సంతానంగా నరసాపురంలో జన్మించారని, నటుడిగా 750 చిత్రాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారని అన్నారు. ప్రజల మనసుల్లో హాస్య నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన రాజుబాబు 1983 ఫిబ్రవరి 14న దివంగతులయ్యారని పేర్కొన్నారు. భౌతికంగా మన నుంచి దూరమై 41 సంవత్సరాలైన సినిమా అనే పదం ఉన్నంత వరకు ఆయన ఎప్పటికీ చిరంజీవేనని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాబు స్టూడియో అధినేత ముసిని వెంకటేశ్వరరావు, బాబులు, రాజుబాబు మేనల్లుడు, బిఎస్ఎన్ఎల్ వాసు, పట్నాయక్, కట్ట చంద్రరావు, కాశీ లక్ష్మీనారాయణ, బాబీ, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజుబాబు గారి 41వ వర్ధంతి ఈ రోజున మన పుణ్యనగరమైన రాజమండ్రి నగరంలో ఆయన స్నేహితులు బాబులు గారు, తర్వాత ఆయన ఫ్రెండ్ సర్కిల్, తర్వాత నేను మా మేనల్లుడు రాజుబాబు అభిమానులు పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి, గణేష్ గారు వీళ్ళందరూ ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కూడా మా మేనమామలు అయినటువంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. బాబీ అంటారు ఆయన్ని, బాబీ గారు, రాజుబాబు గారి సోదరుడు బాబీ గారు, పుణ్యమూర్తులు బాబీ గారు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా చేయటం ఈ యొక్క చాలా ఆనందంగా ఉంది. ఆయన 1983 ఫిబ్రవరి 14వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ రోజు నుంచి ఈ రోజుని కూడా
ఆయన్ని ఎవరు కూడా ఈ సినీ లోకం ఏది కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన సినిమా అన్న 3 పదాలు ఉన్నంత వరకు రాజబాబు గారు ఎప్పటికీ బతుకుంటారు. ఆయన మనసు, ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయన మనసుకి ప్రశాంతత, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విఘ్నాలకు అధిపతి గణేష్ మహారాజ్ అని తాను ఏ పని తలపెట్టినా ఆయనను స్మరించుకుని చేయడం వలన ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తయ్యాయని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్యాపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణం తదితర విశేష కార్యక్రమాలు ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా దంపతుల చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వహింపజేసింది. పుణ్యహవాచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, విశేష హోమాలు, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, ప్రాణ ప్రతిష్ఠ, అక్షతారోహణం, స్వామివారి తొలి దర్శనం, వేద పండితులు శాస్త్రోక్తంగా ఎంపీ దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆలయంలో కొలువైన గణపతి మూర్తి అద్భుతంగా ఉన్నారని, భవిష్యత్తులో అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి పొందుతుందని అన్నారు. గణపతిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి శరణు కోరతారో అటువంటి వారికి వెన్నంటే ఉండే దైవమని అన్నారు. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఏబి నాగేశ్వరరావు పార్కును అత్యద్భుతంగా సుందరీకరణ చేస్తామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన పల్లరాజు, కాటవరం రాజు లక్ష్మీ దంపతులకు కాటవరం రాజు మిత్ర బృందాన్ని ఎంపీ అభినందించారు. వీరికి అన్ని విధాలా సహకరించిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మిని ఆయన అభినందించారు. ఈరోజు ఆర్యాపురంలో ఏబి నాగేశ్వరరావు పార్క్కి ఆనుకుని లక్ష్మీ గణపతి దేవాలయం ఈరోజు ప్రతిష్ఠ చేసుకోవడము నిజంగా దైవ సంకల్పం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి దైవ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇవాళ లక్ష్మీ గణపతి మూర్తిని చూస్తే అసలు నిజంగా సాక్షాత్తు గణేశుడు, గణపతి దేవత ఇక్కడ ఉన్నారా, ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అన్న విధంగా మరి అంత దేదీప్యమానంగా మరి ఉన్నది. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తం అంతా కూడా ఒక సంకల్ప బలంతో మరి కాటం రాజు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఒక దీక్ష పూనినట్టు పూని ఈ కార్యక్రమము జరిపించారు. మరి అదేవిధంగా వెనకాతల మరి వీళ్ళకి అందరికీ కూడా కొండంత ధైర్యం కిందన మరి పోలు విజయలక్ష్మి గారు ఫ్లోర్ లీడర్ ఆమె ఉండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప దేవాలయము ప్రజలందరికీ కూడా మరి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఈ దేవాలయం ఉంది. మెయిన్ రోడ్కి ఆనుకుని మరి ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వారందరినీ కూడా కోరుతా ఉన్నా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసే బాధ్యత పిల్లలు స్వీకరించాలని, వారి విషయంలో అలక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట గ్రామంకు జుజ్జవరపు బంగారయ్య, వారి భార్య జుజ్జవరపు లక్ష్మీకాంతం కలిసి తమ కుమారుడు ఇంటి నుంచి బయటకు పంపేశారని, తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుని నిలువ నీడ లేకుండా చేశారని తమ ఆవేదనను కలెక్టర్కి విన్నవించారు. తమని సంరక్షిస్తున్న చిన్న కుమార్తెను కూడా తమ కుమారుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్ ఓ చట్టాన్ని రూపొందించిందని అన్నారు. వృద్ధ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల సంక్షేమం మెయింటెనెన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమల్లోనికి తీసుకువచ్చారని అన్నారు. కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. మన కోసం అహర్నిశలు శ్రమించి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులను పరిరక్షించడం వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్ ఓ చట్టాన్ని రూపొందించిందని అన్నారు. వృద్ధ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల సంక్షేమం మెయింటెనెన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమల్లోనికి తీసుకువచ్చారని అన్నారు.
కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. మన కోసం అహర్నిశలు శ్రమించి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులను పరిరక్షించడం వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 డిసెంబర్ 28వ తేదీన జీవో నెంబర్ 49ని దానికి అనుగుణంగా విడుదల చేసిందని, అందులో భాగంగా తల్లిదండ్రులు జిల్లా స్థాయి మెజిస్ట్రేట్గా ఉన్న కలెక్టర్తో పాటుగా జిల్లా పోలీసు అధికారులు కూడా సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ, వాటి పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి ఆధ్వర్యంలో అప్పీలేట్ అధికారి హోదాలో దరఖాస్తులను స్వీకరించి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ మాధవీలత స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీసు అధికారులు ఆదేశించడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఇంటింటికి చేరవేయాలని గోరంట్ల నిర్దేశించారు. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలను, అరాచకాలని ప్రజలు గమనిస్తున్నారని, ఇదే విషయమై ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్లు సమర్థవంతంగా నిర్వహించారని, తగినంత సమయం లేకపోవడంతో నాయకులు గ్రామాల్లో ప్రచారాన్ని వేగవంతం చేయాలని గోరంట్ల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, గంగిన హనుమంతరావు, మార్ని వాసుదేవ్, ప్రతిపటి రామారావు చౌదరి, ప్రతిపటి రామారావు, అన్నందేవుల చంటి, దండముడి ప్రసాద్, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, కామిని భాస్కర్ రావు, ఆళ్ల ఆనంద్, పిన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, శీలం గోవింద్, రొంపిచెర్ల యాంటోనీదాస్, నిమ్మలపూడి రామకృష్ణ, బిక్కిన సాంబశివరావు, మట్ట శ్రీనివాస్, వేముల చిన్నయ్య, మద్దుకూరి లక్ష్మణ్, మానుపాటి తాతారావు, ఎంఎంఎల్ రాసు, చేలుమూరు సత్యనారాయణ, వడ్డీ వరప్రసాద్, నీలి కోటేశ్వరరావు, రామస్వామి యాదవ్, గుత్తుల కృష్ణ, మరేడి రమేష్, పాతూరి రాజేష్, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, షేక్ సిద్ధయ్య, పడమట వరప్రసాద్, కొత్తపల్లి కోరాడ వెంకటేష్, శ్రీరామ్, ఎంఎస్ఆర్ శ్రీను, పుక్కల రాసు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి తమ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తున్న కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు విమానాశ్రయం వద్ద పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో కలుపుకొని వైసీపీ విజయానికి పనిచేస్తాం. ముఖ్యంగా జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జీలతో మరియు స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని తెలియజేశారు. వేరే పార్టీలకు సంబంధించిన కొంతమంది మా పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వారితో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించి కలుపుకొని పనిచేస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేల గురించి సీఎం జగన్తో చర్చించడం జరిగింది. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ చెప్పడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే కొత్తగా రావడం కూడా ఇప్పుడే రావటం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గర కూడా వాళ్ళకి కూడా కొంచెం గ్యాప్ ఉండడం, వీళ్ళందరినీ కూడా కూర్చొని సమన్వయపరిచే కార్యక్రమం అలాగే జరగలేదు. నేను అది పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రేపు మన ఈ రీజనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గారి నుంచి వీళ్ళందరినీ కూడా కూర్చొని అందరినీ సమన్వయపరిచి మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందజేశారో, అలాగే ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నారో కూడా అందరికీ తెలిసిన విషయం. అలాగే రాబోయే 2024 ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకుని గత 6 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా అప్పుడు క్యాండిడేట్ని ఆల్రెడీ 6 లిస్టులతో అనౌన్స్ చేయడం జరిగింది. రాబోయే 2 లిస్టులు కూడా పూర్తిగా అందరూ కూడా 7వ లిస్టులతో మొత్తం 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలు కూడా ఫైనలైజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు అది చూస్తే ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకా అలయన్సే క్లారిటీ లేదు, ఆ అలయన్స్లో అభ్యర్థులే క్లారిటీ లేదు. కాబట్టి
తప్పకుండా మనకున్న ఈ విలువైన సమయాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా మా బాధ్యత ఏంటంటే వై నాట్ 175 అన్న జగన్ గారి నినాదంలో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా గెలిపించే విధంగా కూడా మేమందరూ కూడా కృషి చేస్తాం. అందరూ కలుపుకొని అలాగే కూడా మిగిలిన వేరే ప్రత్యర్థి పార్టీలు అంటే మన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కూడా మా పార్టీ వైపు మొదటిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తామని చెప్పుకోవడం. బుధవారం రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్ద గల రైతు బజార్, ఆజా చౌక్, గాంధీ బొమ్మ సెంటర్ల వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, టిఎన్టీయూసీ సంఘాల ఆధ్వర్యంలో కరపత్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె జోజీ, టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వై ధర్మరాజ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని, కార్మికులు, ప్రజలు, ఉద్యోగులు, రైతుల పట్ల తీవ్ర నిరంకుశత్వంగా వ్యవహరించారని, రైతులకు కనీసం మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ అధికారంలోకి వచ్చాక రైతు చట్టాల పేరుతో భూములు మొత్తం కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు పారిశ్రామిక ఫలితంగా లక్షల కంపెనీలు మూతపడి కోట్లాది మంది కార్మికులు రోడ్ల పాలయ్యారని విమర్శించారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, కార్మిక చట్టాలు అమలు చేసి కార్మికులు వెన్నుదన్నుగా ఉండాల్సిన ప్రభుత్వం ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో 4 ఏళ్ల ఉద్యోగం, 12 గంటల పని విధానాన్ని సైతం తీసుకువచ్చి యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేసిన ఘనత మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో 80% ఉన్న పేద ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు, కరెంటు వంటి వాటిపై తీవ్ర భారం మోపి జీఎస్టీ నోట్ల రద్దు వంటి చర్యలతో దేశ ప్రజలపై గుదిబండగా మోపారని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెచ్చిరేలేటట్టు చేసి మత ఉన్మాదాన్ని రేకెత్తించే చర్యలు చేపడుతున్నారని, అన్నపూర్ణ దేశంగా పిలిచే దేశంలో నేడు ఆకలి చావులు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని, దీనికి మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్లో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం కొనరీలుతుందని, పారిశ్రామిక రంగం రోజురోజుకి దిగజారుతుందని, ఈ ధర్నాలో రవాణా రంగం, నిర్మాణ రంగం ప్రజలకు కాస్త ఉపాధి కల్పిస్తుందన్న సమయంలో మోడీ అనుసరిస్తున్న విధానం ఈ రంగాలను కూడా కుదేలు చేశాయని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా జరిగే ట్రాన్స్పోర్ట్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, నాయకులు వి రాంబాబు, అప్పల నర్సయ్య, వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు సప్పారమణ, నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఈరోజు కార్మికులు, రైతాంగం కలిపి దేశవ్యాప్తంగా, అట్లాగే మధ్యతరగతి ఉద్యోగులు, బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్, ఇట్లాంటి మధ్యతరగతి ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామీణ బంద్ను కూడా నిర్వహించాలనేటువంటిది కార్మిక కర్షక కూటమి ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మె, గ్రామీణ బంద్లో కార్మికులు, రైతాంగం, ప్రజలు అంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఏదైతే 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు ప్రతి అకౌంట్లో వేస్తానని చెప్పేసి అన్నాడు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానన్నాడు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానన్నాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అట్లాగే కనీస మద్దతు ధర రైతులకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినవన్నీ కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలపై విపరీతమైన భారాలు మోపి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ఈరోజు రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఈరోజు అగమ్య గోచరంగా చేసినటువంటి చరిత్ర ఉంది. ప్రపంచంలో ఆకలి సూచీలో ఈరోజు భారతదేశం ముందంజలో ఉంది, నిరుద్యోగంలో ముందంజలో ఉంది,
పెట్రోల్ ధరలు పెరగడంలో ముందంజలో ఉంది. అంతేగాని ఈరోజు భారత ప్రజలు, కార్మిక వర్గం, రైతాంగాన్ని ఈ మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేసే ప్రధానిగా చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో మరి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేయడమే కాకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాశాడు. రెండో పక్కన రైతుకు గిట్టుబాటు ధర లేకుండా కార్పొరేట్ సెక్టర్లకు అనుకూలంగా వ్యవహరించినటువంటి 3 బిల్లులు తీసుకొస్తే 750 మంది ప్రాణత్యాగాలతో రద్దు చేయాలని కోరితే ఆ యొక్క పోరాటానికి లొంగి ప్రకటించినటువంటి ప్రకటన చేసేది తప్ప ఆచరణలో గిట్టుబాటు ధర కానీ రైతులు ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా ప్రజాస్వామ్య నియంత పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంద్ జరపాలని కిసాన్ మోర్చా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున పిలిపించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాయి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జక్కంపూడి అడుగుజాడల్లో నడుస్తాం. జక్కంపూడి అనేవాడు అందరివాడు. ఒక ఓటుతో 7 పనిచేస్తాం. మంత్రి వేణు. ధవళేశ్వరంలో ఘనంగా జననేత జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహ ఆవిష్కరణ. కాంగ్రెస్తోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. ఆర్ఎస్ఎస్ మోదీకి జగన్ దాసోహం. షర్మిలారెడ్డి చేరికతో కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో. పార్టీ అభివృద్ధికి సమిష్టిగా పనిచేస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. ప్రజల ఆశలతో ఆటలొద్దు. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. కోర్టు తీర్పిచ్చినా అర్హులకు స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదు? గురువారం పేద ప్రజల తరపున కార్పొరేషన్ వద్ద ఆందోళన. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.